హాయ్ నేను సతీష్. ఈ కొత్త చీఫ్ ఎంపిక కోసం అయితే బొమ్మ పగలగొట్టాలి, సుత్తుతో పగలగొట్టాలి, రీజన్ చెప్పాలని చెబుతున్నారు కదా. అబ్బో, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. వీళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని చూస్తుంటే కొందరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్సే. ఈ నేపథ్యంలో మళ్ళీ నేను నామినేషన్లో ఎట్లా జరిగిందో, సోనియా వర్సెస్ నబీల్ జరిగింది, అలాగే దీనికంటే ముందు ఆదిత్య వర్సెస్ సోనియా మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ మరి ఎవరేం మాట్లాడారనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అట్లాగే సీత చీఫ్ అయింది కదా, మరి వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ స్ట్రాటజీలు ఏంటి, అలాగే యష్మి ఒక ప్లాన్ వేస్తుంది, మాస్టర్ ప్లాన్ బాగా ఉంది, మరి ఇంప్లిమెంట్ అయ్యింది లేవని చాలా 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 ఇంట్రెస్ట్గా ఉండబోతాయి. మొత్తం మైండ్ గేమ్ అంతా బయటపడతా ఉంది. ఎవరి యాటిట్యూడ్ ఏంటి, ఎవరు రివెంజ్తో వెళ్తున్నారు, అంతా క్లియర్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైవ్ అప్డేట్స్ అలాగే రెండో ప్రోమో సంబంధించి నేను చెప్పబోతున్నా. ఇంతకు ముందే ప్రోమో అలాగే లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి ఒక వీడియోలో అప్లోడ్ చేసాం మన న్యూస్ బోల్ ఛానల్లో. అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సీత ముందే అంటుంది ఈ టాస్క్ ముందు, నాకు ఆల్రెడీ రెడ్ ఎగ్ ఇవ్వలేదు కనుక నాకు ఇవ్వాలి అని నిఖిల్కి అడుగుతుంది. తప్పు లేదు, అడగొచ్చు, ఆమె అర్హురాలే. సో ఆ రెడ్ ఎగ్ కోసం ఆవిడ పోటీ పడింది. హోస్ట్ కూడా సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ ఏమో సోనియాకి వెళ్ళింది అని అడగడంతో ఇప్పుడు ఖచ్చితంగా అతను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సీత కూడా అందుకు అర్హురాలే. సో అలాగే నిఖిల్ ప్రతిసారి నువ్వే తీసుకుని ట్రై చేయ, మనకే ఏవో మన క్లాన్ వాళ్ళకే ఛాన్స్ వస్తుందని సీత కూడా చెబుతుంది. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు, ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి ప్లాన్స్ వాళ్ళైతే వేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళకే ఛాన్స్ రావాలి, పగలగొట్టాలి వాళ్ళదే అపోనెట్ అని లెక్క సీత. అట్టగా అటువైపు ఏంటి, యష్మి అండ్ వాళ్ళ క్లాన్ కూడా అదే డిస్కషన్ చేస్తారు. నబీల్ అండ్ వాళ్ళు మన క్లాన్లోనే రావాలి, మళ్ళీ చీఫ్ అని లేపో, అసలు క్లాన్స్ మారుస్తాడు, కొత్త క్లాన్స్ ఫామ్ అయితే కొత్త టీంలు వస్తాయి అనే విషయం అప్పుడు వాళ్ళకి తెలియక మళ్ళీ పాత క్లాన్సే ఉంటాయేమో, సో మన క్లాన్లే ఉండాలి, మన క్లాన్కే రావాలి, మన క్లాన్ నుంచే మళ్ళీ చీఫ్ బాగా రావాలి, వాళ్ళ క్లాన్లు అవుట్ అయిపోయి ఇవన్నీ ప్లాన్స్ వేస్తారు. మొత్తానికి అయితే ఇలా స్ట్రాటజీలు ఎలాగ ఉన్నాయని చూద్దాం. నిఖిల్ అలాగే చేస్తారు. ఫస్ట్ ఆయన సుత్తి తీస్తాడు, ఎవరది సీతకైతే ఇస్తాడు. ఆవిడ వచ్చి సింపుల్గా చెప్పింది, యష్మి నువ్వు ఆల్రెడీ చీఫ్గా చూసాం, గెలవాలి, నువ్వు చేసే ట్రయల్స్ కూడా చూసా, కొత్త వాళ్ళు అయితే చూడాలని ఉంది, అలాగే నైన్కి కూడా పగలగొట్టాలని ఉంది, కొంచెం నాకు క్లోజ్ కనుకంటే ఇక్కడ నో డౌట్ సీత తీసుకునేది కరెక్ట్ స్టాండ్. ఎవరైనా సరే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రయారిటీ. ఆల్రెడీ అయిన వాళ్ళకి మళ్ళీ ఎందుకు, రాని వాళ్ళు, అవకాశం రాని వాళ్ళు మళ్ళీ అవ్వాలనుకుంటారు కదా, ఫ్రెష్గా కొత్తగా అనుకుంటారు. ఈ పాయింట్లో కరెక్టే. అలాగే ఇదే సందర్భంలో ఏం చెప్పింది అంటే, నిఖిల్ కూడా ఆయనే బోర్ ఫీల్ అవుతున్నాడు. ఆయన కూడా అబ్బా నాకు ఈ క్లాన్ చీఫే అక్కర్లేదు అబ్బా, నేను టీం మెంబర్గా క్లాన్ మెంబర్గా ఉండాలనుకుంటున్నానంటే ఒకరికే ఏకంగా 4 సార్లు ఇచ్చి మిగతా వాళ్ళు ఒక్కసారి అయితే బాగుండు అనుకుని, అలాగే ఒకసారి అయిన వాళ్ళు మళ్ళీ రెండోసారి వద్దు, అస్సలు ఒక్కసారి కూడా అవనాలకి ఇద్దాం అనుకున్న నేపథ్యంలో ఆ 4 వారాలు చీఫ్ అనే రికార్డుకి బ్రేకులు వేసి అక్కడ కూడా కొత్త వాళ్ళు పెడితే ఇప్పుడు ఈ క్లాన్ నుంచి ఒకరు ఆ క్లాన్ నుంచి ఒకరు ఇద్దరికి ఒకేసారి వస్తుంది కదా కొత్తగా చీఫ్లుగా. వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేస్తారు అవన్నీ తెలుస్తాయి కదా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సీత చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, తిరగలేదు. యష్మి కూడా అగ్రీ అయిపోయింది, ఓకే ఓకే నేను అర్థం చేసుకుంటానని. కొద్దిగా ఎమోషన్ అయింది, బట్ ఆ అమ్మాయి చెప్పింది నైన్కని కూడా పగలగొట్టాలని. లాస్ట్లో పగలగొట్టింది అనుకోండి, ఆ అవకాశం వచ్చినప్పుడు 1 by 1 మరి ప్రయారిటీ, ఫస్ట్ అయిన వాళ్ళు ఎవరు, నెక్స్ట్ అయిన వాళ్ళు ఎవరు, ఒక్కొక్కరిని తప్పిద్దాం లెక్క మంచి పాయింట్ చెప్పింది. అందులో ఎవరైనా సరే అగ్రీ అవ్వాల్సిందే. అలాగే ఈ పర్మనెంట్ చీఫ్ని తీసి కొత్తగా అందరికీ అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. ఆఖరికి ఆయనే విసిగిపోయి బాబాయ్ నాకు అక్కర్లేదు అనే పరిస్థితి వచ్చిందంటే మరి ఆడియన్స్, హౌస్ మేట్స్ అందరూ కూడా అదే ఫీల్ అవుతారు, ఏంది పర్మనెంట్ చీఫ్ అని లెక్క. అలాగే అంతకుముందే నిఖిల్ ఏమో ఆదిత్యకి అయితే బొమ్మ పగల కొడతాడు, ఎందుకంటే చీఫ్ కనుక ఆయన చేయాలంటే. ఇక్కడ హైలైట్ పాయింట్స్ అయితే ఆదిత్య చెబుతాడు. తర్వాత ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ఎంత తెలివిగా ఆడుతున్నాడు, మెచ్యూర్డ్గా ఉందని కూడా పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమంటే ఆయన వెళ్తాడు, ఆదిత్య పగల కొడతాడు. అలాగే ఇక్కడ ఈ హౌస్ మేట్ స్టాండ్స్ కూడా ఒక కంటెస్టెంట్ విషయంలో ఈ 2 దారులు ఎలా ఉంటాయని కూడా ఒక హైలైట్ పాయింట్ అయితే ఉంది. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఎవ్రీ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా 2 ఛానల్స్ చేసుకోండి, ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అయితే ఈ ఆదిత్యకి ఏమంటారంటే, అన్న మీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవండి అని చెబుతాడు. ఎందుకు అంటే దోశ ఇష్యూలో మేము ఎవ్వరం అక్కడ లేరు, మీరు వాళ్ళ ముగ్గురు ఉన్నారు, ప్రేరణ, విష్ణుప్రియ అండ్ మణికంఠ. వీడియోలో చూసేటప్పుడు మీరు కూడా ఉన్నారన్నా, కానీ మీరు అక్కడ స్టాండ్ తీసుకోలేదు, పక్కనే ఉన్నారు, ఒక్క మాట కూడా చెప్పాలా, లీడర్షిప్ క్వాలిటీస్లో ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, మీరు ఎందుకు దూరలేదు అక్కడ అంటాడు. ఇక్కడ ఆదిత్య వెర్షన్ చెప్పాక నా వెర్షన్ చెప్తే ఆయన ఏమంటాడు, మీరంతా వీడియో చూసారు ఓకే, నేను పక్కనే ఉన్నా ఓకే, బట్ నాకు దాని మీద ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఆ గొడవ ఏంటో ఏదో అనుకున్నా, బట్ నేను వేరే ఆలోచించుకుంటున్నాను లేక చెబుతాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే వచ్చి విష్ణుప్రియకి కూడా ఫుడ్ పెట్టి ఇచ్చాను, అలాగే ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద మనిషి లెక్క బాగానే చేశాడు ఆయన. ప్రేరణ దగ్గరికి నువ్వు సారీ చెప్పమ్మని చెప్పాను, ఆ అమ్మాయి కూడా చెప్పింది, సో అంత పెద్ద గొడవ అవుతుంది అనుకోలేదని కూడా చెప్పాడు. ఇక్కడ ఆ రోజు కూడా నేను చూసా, ఇది ఆదిత్య స్టాండ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఒక పెద్ద తరహా వ్యక్తిలాగే వెళ్ళి విష్ణుప్రియకి కూడా తినిపించడం, పెట్టడం, ఫుడ్ ఇవ్వడం చేశాడు. అట్టగా ప్రేరణ దగ్గరికి వెళ్ళి నీ వల్ల వెర్షన్ అంటే విన్నదాన్ని బట్టి అంతవరకు జరిగిన ఇష్యూ గొడవ అంత అవుతుంది అనుకోలే, బట్ నేను అయిన తర్వాత కూడా ఫైనల్గా చూస్తే నీదే తప్పు అనిపిస్తుంది కనుక ఆమె హర్ట్ అయింది కనుక
వెళ్ళి సారీ చెప్పమని కూడా చెప్పాడు. ఈ 2 వైపులా చెప్పాడు. ఇలా అంతా తీశాడు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఆయన పెద్దరికను కాపాడుకుంటూ ఒక స్టాండ్ అయితే తీసుకున్నాడు. అయితే విచిత్రం ఏందంటే నిన్నటి వరకు ఏమన్నారు అందరూ, మణికంఠ నువ్వు మధ్యలో దూరుతున్నావు, ఇద్దరు ఇష్యూ అది, అసలు నువ్వు దూరకపోతే గొడవే లేదు, పంచాయతీ లేదు అని మణికంఠను నామినేట్ చేశారు. మణికంఠను పాయింట్ అవుట్ చేశారు. మణికంఠను వేలెత్తి చూపారు. ఆయన్ని తప్పుపట్టారు హోస్ట్ చెప్పాక. ఎందుకంటే అది ప్రేరణ విష్ణుప్రియ ఇష్యూ. బట్ అక్కడ అంత అసలు గొడవే లేదు, పంచాయతీ లేదు, మ్యాటర్ లేదు, నువ్వు అనవసరంగా దూరేవు, నువ్వు దూరబట్టి అది పెద్దది అయిపోయింది, రచ్చ అయిపోయింది, లేక మధ్యలో దూరేవు, అలా దూరద్దని ఆయనకి వేశారు. ఇప్పుడు నిఖిల్ వచ్చి ఏమంటాడు ఆదిత్యకి, మీరు ఎందుకు మధ్యలో దూరలేదు అంటున్నాడు. ఏ మాట అబ్బా, ఏం విచిత్రాలు అబ్బా, ఇదేనా బిగ్ బాస్ హౌస్ బ్యూటీ అంటే అనిపిస్తుంది. అతడికేమో మధ్యలో దూరినందుకు పాయింట్ అవుట్ చేశారు. ఇప్పుడు ఆదిత్యకేమో మీరు ఎందుకు మధ్యలో దూరలేదు, మధ్యలో ఎందుకు వేలు పెట్టలేదు, మధ్యలో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటున్నారు. అలాంటి స్టాండే కదా మనకంట తీసుకుంటే, ఈ నిఖిల్ కోరుకున్న స్టాండ్ తీసుకుంటే దాన్ని అయ్యో నువ్వు పెద్దది చేస్తావు, నువ్వు పంచాయతీ చేస్తావు, ఒకవేళ అప్పుడే ఆదిత్య కూడా దూరుంటే మీరు కూడా పెద్దది చేస్తారు, మీ వెర్షనే మీరు చెప్పారు, ఏదో ఒక వంక పెట్టి అపోనెంట్ అనుకున్న వాళ్ళకి వెయ్యాలని ఉద్దేశంతో అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. పైగా నిన్న తన ఫ్రెండ్ కోసం కూడా ఆయన నామినేషన్లు మాట్లాడుకోవడం చేసుకోవడం ఇవన్నీ కనుక ఇవన్నీ బ్యాగేజ్లో ఉంటాయి. బట్ ఏదో ఒక రీజన్ చెప్పాలి కూడా చెప్పారు తప్ప, లేకపోతే ఒకే పాయింట్లో మధ్యలో దూరాడని అతనికి, మధ్యలో దూరలేదని అతనికి, వెరైటీ కదా. అయితే తర్వాత హైలైట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆదిత్య కూడా ఎంత తెలివిగా, అబ్బా సాయిరామ్ నన్ను తప్పించేసి చాలా మంచి పని చేసేవారు బాబు అన్నట్టు రిలాక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఏంటి, ఆయన ఉంచాడు అనుకోండి, ఆయన పరిగెత్తాలి, సుత్తి తీసి ఆయన నేరుగా ఒకరిని కొట్టాలి. అప్పుడు అరే నన్ను ఎందుకు తెప్పించేసావు అనే దానికి రీజన్ చెప్పాలి, ఏదైనా చెప్పాలి, మళ్ళీ 1 to 1 అయింది. ఆయనకి నామినేషన్ వచ్చేటప్పుడు ఎవరని చెప్పాలి, ఎవరిని చేయాలి, ఎందుకు చెప్పాలి అన్నట్టు ఉంటాడు ఆయన. ఎవరితోనూ కూడా వైరం ఉండకూడదని లెక్క. సో ఇప్పుడు మళ్ళీ సుత్తి తీసుకొని వెళ్ళి నేరుగా పగలగొట్టే కంటే ఇప్పుడు పక్కన పెట్టేశాడు కనుక ఇప్పుడు ఈయన సుత్తి తెచ్చుకుని పక్క వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఈ కొత్త పంచాయతీలు గొడవలు లేకుండా సుత్తి తెచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి చూసుకుంటారు. ఇక్కడ క్లియర్గా అందుకోసమే మళ్ళీ ఆదిత్య ఎంత తెలివిగంటే తాను సుత్తి తీసి ఇచ్చి ఆయన ఎవరికి, పృథ్వీకి ఇచ్చాడు. ఎందుకు అంటే ఒక శత్రువుతో ఇంకో శత్రువు మీద అటాక్ చేసి శత్రువుకి ఇచ్చేటప్పుడు పృథ్వీకి ఇచ్చిన పృథ్వీ ఆటోమేటిక్గా వెళ్ళి ఎవరు మణికంఠకి ఎవరికో ఆయనకి ఎటు పడట్లేదు కనుక ఆయన తీసేస్తుంది. ఇక్కడ ఆదిత్యకి ఏ చేతికి మట్టి అంటదో తెలివిగా తప్పించుకున్నాడు ఇతను. అప్పుడు పృథ్వీ వర్సెస్ మణికంఠ ఉంటుంది. మణికంఠ ఏమనుకుంటాడు, ఆదిత్య అన్న హ్యామర్ ఇవ్వడంలో తప్పలేదు, ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు, బట్ పృథ్వీ వచ్చి నన్నే పగలగొట్టాడని మణికంఠ వర్సెస్ పృథ్వీ ఉంటుంది. పృథ్వీ కూడా చేతిలో హ్యామర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడు, వెళ్ళి కొట్టినాడు. అలా అయ్యింది. ఇక్కడ ఆదిత్య ఫ్రెండ్ నబీల్కి కూడా ఇవ్వచ్చు, కానీ అతను వెళ్ళి ఇంకొకరితో గొడవపడి వాళ్ళని పగలగొట్టి ఈ పంచాయతీ బదులు తనకి తన ఫ్రెండ్కి చేతికి మట్టి అంటకుండా శత్రువుతోనే దెబ్బ కొట్టాలి అన్నట్టుగా ఇలా చాలా తెలివిగా స్ట్రాటజీగా ఇతను ఆడుతూ ఉన్నాడు. దాని గురించి మార్నింగ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు ఆదిత్య నబీల్తో. నబీల్ ఇది జస్ట్ ఒక గేమ్ షో అనుకుంటారు కానీ ఇది రియాలిటీ షో, మనలో ఉన్న అన్ని యాంగిల్స్ కూడా చూస్తారు. ఇక్కడ ఏంటంటే హ్యూమానిటీతో ఆడాలి, హ్యూమానిటీ అనేది చాలా మంది మిస్ అయిపోతున్నారు, అది ఉండాలి, అది క్యారీ చేయాలి, అది ఉంటూనే జనంతో కనెక్షన్ పెంచుకోవాలి, అలా ఉండాలి తప్ప ఏదో ఫిజికల్ టాస్క్లు అన్నీ ఆడేసాం, ఎలా పడితే అలా ఆడేసాం, తోసేస్తాం, నెట్టేస్తాం, ఫిజికల్గా అతను హట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం దెబ్బ అయిపోతారు. అట్ట కాదు, హ్యూమానిటీ మనం మిస్ కాకూడదు, అది ఉండాలి మనలో మెయిన్. దాంతో ఆటలను ఆడుకుంటూ ఆడే విధానం ఇంపార్టెంట్, జనంతో కనెక్షన్ ఉండాలి. ఇవన్నీ ఫుల్ క్లారిటీతో బిగ్ బాస్ ఆడియన్స్ గురించి, షో గురించి ఫుల్ క్లారిటీ ఉంది. అదే మెచ్యూరిటీతో వెళ్తా ఉన్నాడు. ఈ వారం బహుశా జరుగుతున్న కాన్వర్జేషన్ సోనియాతో ఆయనకు జరిగింది కానీ, నేను నామినేషన్ కానీ, అలాగే నబీల్ వర్సెస్ సోనియా పెద్ద గొడవ అయింది. దాని గురించి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏమంటే ఈ ఆదిత్యకి ఖచ్చితంగా ఎలివేషన్ వచ్చి ఓటింగ్ పడి వారం సేవ్ అయిపోతారని అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ కూడా నేను ఒక వీడియో గురించి మార్నింగ్ లైవ్ అప్డేట్స్లో చెప్పా, సీత వీళ్ళందరూ డిస్కషన్, సీత విష్ణుప్రియ ఆయనకి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇలాగే అనుకుంటారు, ఈ వారం ఆదిత్య అన్న సేవ్ అయిపోయి సోనియా వెళ్ళిపోవాలంట అని. నేను తమిళలో కూడా అదే పెట్టా, మరి పాయింట్ చెప్పానో లేదో కానీ మొత్తానికి అదే జరగబోతుంది అని అర్థమవుతుంది. ఇప్పుడు ఓవరాల్ కాన్వర్జేషన్ చూస్తే అతడు వెళ్ళిపోవాలని ఆమెనుకుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమె వెళ్ళిపోవాలి, అతడే సేవ్ అయిపోవాలి అనే పరిస్థితి వచ్చింది. అంత తెలివిగా ఆవిడ కూడా చేతుల ఆట చెడగొట్టుకుంటుంది సోనియా అనేది కూడా నెక్స్ట్ చెబుతా. సరేగా మణికంఠ, నిఖిల్, ఆదిత్య, యష్మి వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే యష్మి ఫస్ట్ ఏంటి, మణికంఠ, నిఖిల్ అలాగే ఆదిత్య అందరూ గ్లాస్ డోర్ నుంచి బయటకు పోవడానికి ట్రై చేస్తే యష్మి మణికంఠను గట్టిపట్టి లాగేస్తుంది వెనక్కి. అటు నుంచి ఆదిత్య ఏమో కొద్దిగా డోర్ సపోర్ట్ చేసి నిఖిల్ ముందుకు పోయేటట్టు, నిఖిల్ తీసేటట్టు, సుత్తి తీసుకునేటట్టు వాళ్ళు స్ట్రాటజీకి వెళ్తే తర్వాత ఏంటి, యష్మికి లైట్ వెలుగుద్ది, అరే మన క్లాన్లో అందరూ అవుట్ అయిపోతున్నాం, ప్రేరణ తప్ప. సో ప్రేరణ ఇక్కడ ఉన్నా సరే
ఒక మన క్లాన్ సభ్యురాలు కొద్దిగా స్ట్రాంగే, కానీ ఎంతకంటే స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ క్లాన్లో ఎవరైనా ఒక బలమైన వాళ్ళని స్ట్రాంగ్ కంటెస్టెంట్ మన క్లాన్లోకి వచ్చుకునేటట్టు ప్లాన్ చేద్దాం. సో ఈ ఐడియా బాగుంటుంది అని లెక్క అనేసి అప్పుడు తర్వాత ప్లాన్ చేస్తుంది నబీల్, ఆదిత్య, మణికంఠ వీళ్ళందరితో. అప్పుడు మణికంఠ అడుగుతుంది, మరి ఇందాక నన్ను ఎందుకు లాగేసి ఉంటారు బాబు, అప్పుడు నాకు లైట్ వెలగలు ఆలోచించలే, ఇప్పుడు ఏమైంది ఫైనల్గా సుత్తి వాళ్ళకు వచ్చిన మనలో ఎవరికి వచ్చి వాళ్ళకి సుత్తి ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఫైనల్గా మన క్లాన్ అయిపోతుంది, అందరూ అయిపోతున్నారు, ప్రేరణ ఒకటే మిగిలింది కనుక ఇప్పుడైనా స్ట్రాటజీగా వెళ్దాం మనం అని చెప్పుద్ది. సో ఏంటి మార్చేటప్పుడు అవతల పృథ్వీని ఎవరినో ఒక ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవారు మనకు తెచ్చుకుంటే మన క్లాన్ స్ట్రాంగ్ అయ్యిద్దని. ప్లాన్ మంచిదే, అందుకు మణికంఠకు మరి ఎందుకు లాగేసావు, నన్ను ఎందుకు లాగేసావు అంటే ఆమె స్ట్రాటజీ ఏంటి, ఆయన వెళ్ళి ఆ సుత్తు తీసుకొని ఇంకెవరికైనా ఇస్తే మళ్ళీ వేల క్లాన్లోనే అయిద్ది, లేకపోతే ఆయన ఎవరో ఎలా మైండ్ గేమ్ ఉందో ఆయన కంట్రోల్ చేయలేక ఆమె స్ట్రాటజీతో వెళ్ళింది. అందుకోసం ఆయన కూడా ఫీల్ అవుతుంది, మరి నన్ను ఎందుకు ఆపేసావు, నన్ను ఎందుకు ఫిజికల్ అయ్యామంటే నా స్ట్రాటజీ అనింది. అసలు స్ట్రాటజీ ఇప్పుడు వేసింది. ఈ ప్లాన్ మంచిదే, కాకపోతే క్లాన్స్ మారుస్తాడని తెలియదు. దీంతో మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటారు. ఇలా చేద్దామంటే ఫస్ట్ నబీల్ కూడా అగ్రీ అవుతాడు. తర్వాత మళ్ళీ నబీల్ మరో ప్లాన్ వేస్తాడు. ఎత్తుకు పై ఎత్తులు, ఎవరు ప్లాన్లు వాళ్ళు, ఎవరు గేమ్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారు, నాకైతే నచ్చింది ఇదంతా. తర్వాత నబీల్ ఇక్కడ అగ్రీ అయిన తర్వాత బయటకు వచ్చాకే ఈ క్లాన్ లేదు, గ్రూపు లేదు, ఏం లేదు, నాకు నచ్చినట్టు నేను ఆడతా, నాకు మాత్రం ఆ హ్యామర్ దొరికితే ఖచ్చితంగా ప్రేరణకే ఇస్తా అంటాడు ఆయన. సీత వచ్చేమంటుంది, నబీల్ నువ్వు ఇస్తే ఇచ్చుకోగానే నాది మాత్రం పగలగొట్టొద్దని చెప్పబ్బా అని సీత అడుగుతుంది. అయితే లాస్ట్గా నాకు అవన్నీ తెలియదు, నేను మాత్రం ప్రేరణకి ఫిక్స్ అయినట్టు ఆయన చెబితే సీత లాస్ట్కి ప్రేరణను పిలిచి డీల్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత 1 by 1 వచ్చి విష్ణుప్రియ వచ్చి నువ్వెవరిని పగలగొడతావు అంటే సోనియా, సీత నువ్వెవరు పగలగొడతావు అంటే సోనియా, నైనిక నువ్వెవరు అంటే సోనియా, ప్రేరణ నువ్వెవరు అంటే సోనియా, అందరు టార్గెట్ సోనియాని లేపేద్దాం. ఎందుకు అంటే రీజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, రివెంజ్ కాదు, కక్ష కాదు, లాజిక్స్ కూడా మాట్లాడుకున్నారు వీళ్ళంతా. ఏమంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి ఛాన్సులు వచ్చాయి, రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు అసలు విల్లింగే లేదు, టాస్క్ ఇటు ఫెయిల్ అయిపోయింది, సరే పోనీ తర్వాత అయినా సరే నేను ఎఫర్ట్స్ ఫెయిల్ అయ్యాను అనుకోకుండా నిఖిల్ ఇచ్చినందుకు నువ్వు ఓడిపోతానని ఇచ్చావు కదా, ఆవిడ మీద ఆవిడకే నమ్మకం లేదు అంటే ఈమె వీక్ అనే ముందు నిఖిల్ అనుకున్నాడో లేదు కానీ ఈవిడే అనుకుంటున్నట్టు ఫీలింగ్ ఉంది. సో ఇలా విల్లింగే లేని ఆ అమ్మాయికి ఇచ్చాకంటే ఆల్రెడీ ఇచ్చారు, మిస్యూజ్ అయిపోయి అదే ఆమె యూటిలైజ్ చేసుకోలేకపోయింది, సక్సెస్ కాలేకపోయింది. సో మొత్తానికి వీళ్ళందరూ కలిపి సోనియానే టార్గెట్ చేద్దాం, ఆవిడనే తీసేద్దాం అని అందరు ఫోకస్ ఒకటే. సో అప్పుడు ఫైనల్గా నిఖిల్ క్లాన్కే వస్తే మాత్రం ఆ క్లాన్లో కంటే ఈ క్లాన్లో ప్రేరణ తప్ప అందరూ 1 by 1 లేచిపోయారు. ఎంతవరకు లైవ్ జరిగింది. ఈ తర్వాత ఇంకోటి ఏంటి, నిఖిల్ ఏమో సోనియాకి ఇస్తాడు, హ్యామర్ తీసిస్తే ఆమె వెళ్ళి నబీల్ ఫోటో బ్రేక్ చేసి ఇక్కడ చెప్పిన క్వాలిటీస్ అన్నీ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేడం చెబుతారు, ఆచరించరు. మేడం అవతల వాళ్ళలో వేలెత్తి ఏదైతే చూపుతారో అవి ఈవిడలో ఉండవు, ఈవిడలో లేనివే అవతల వాళ్ళకి వేలెత్తి చూపింది అనే విషయం ఎవరికైనా ఈ 4 వారాల షో చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. ఏం చెప్పింది, ఆయనలో క్వాలిటీస్ అంట, బ్రేక్ చేస్తా, లీడర్షిప్ స్కిల్స్ చూడలేదు, ఓకే, ఓపెన్ అవ్వట్లేదు అంట, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అంటే ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేదంట నబీల్కి. అలాగే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా ఏమాత్రం తెలియదు నబీల్కి. ఓకే, ఏం కన్సిడర్ చేయాలని తెలియదు, కలెక్టివ్గా ఎక్కడ కూర్చోవాలో ఇండివిజువల్గా ఎక్కడ కూర్చోవాలో కూడా నబీల్ నీకు తెలియదు అనింది. అలాగే కలెక్టివ్ డెసిషన్ తీసుకునేదానికి అలాగే ఇండివిజువల్ డెసిషన్ తీసుకునేదానికి కూడా ఏమీ తెలియదు నబీల్కి. ఇవన్నింటితో పాటు ఇంకోటి ఏమంటుందంటే మెయిన్గా హ్యూమన్ నేచరు, కామన్ సెన్స్తో చూస్తే నీకు అసలు స్టాండ్ అయ్యి నిల్చున్న వాళ్ళని కిందకి దించి చూస్తే నేచర్ తప్ప నిన్న బయటపడిందంట. ఆయన కోసం ఎవరైనా స్టాండ్ తీసుకుని నిల్చుంటే వాళ్ళని కిందకి దించేసే నేచర్ ఆయనలో ఉందంట. సో నీ వరకు వస్తే స్టాండ్ తీసుకుంటే తోపు అంట, వేరే వాళ్ళకైతే స్టాండ్ తీసుకుంటే గ్రూప్ అంటావు. ఈ మధ్యన అందరితో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసి నువ్వు అసలు మింగిలే కావట్లేదు ఎవరితో అంటుంది. ఇవి హైలైట్ పాయింట్స్, ఇవి చెప్పినవన్నీ ఈవిడలో ఉన్నాయి, 100% ఉన్నాయి. ఈవిడ ఎవరితోనే మింగిల్ అవుతా ఉందా, వాళ్ళిద్దరితో మాట్లాడడం తప్ప ఎవరితోనే మింగిల్ అవుతుందా లేదు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, క్లాన్లో మెంబర్గా ఉండేటప్పుడు కూడా కనీసం తన ఒపీనియన్ చెప్పకుండా షేర్ చేయకుండా నాకెందుకన్నట్టు కూర్చుంది. పోనీ మిగతా అన్ని విషయాలు ఎక్కడైనా ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనిపించిందా, అది కూడా లేదు. ఎవరు ఏంటనేది రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదంట ఆయనకి. మరి నిన్న ఆదిత్యతో ఎంత వెటకారంగా మాట్లాడింది, బ్లాక్ కాఫీ కావాలా, సరే కూర్చోండి, ఆరాంగా కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, మీకు నచ్చినంత టైం తీసుకోండి, మాట్లాడండి అవని చెప్పి ఎగతాళి చేస్తూ అవమానకరంగా మాట్లాడింది కదా. మరి ఏం చేయాలి, మీకు మెడికల్ రూమ్కి తీసుకెళ్ళాలా, ఎందుకైనా మెడికల్ రూమ్ అంటే నువ్వు ఏజ్డ్వి అలా పడిపోయినావు, నీకు చేత కావట్లేదు అన్నట్టు, నీకు దమ్ము లేదా, ఇవన్నీ మాటలు, అవన్నీ రెస్పెక్టా, ఇవన్నీ ఆవిడలో లేకుండా పైగా కలెక్టివ్గా ఎక్కడ కూర్చోవాలి, ఇండివిజువల్గా ఎక్కడ కూర్చోవాలంటే అంటే ఏంటి, ఈవిడలాగా ఎప్పుడు వాళ్ళిద్దరితోనే కూర్చొని అలా కబుర్లు చెప్పడమా, ఇండివిజువల్గా లేదని చెబుతూ ఉంటుంది. అలాగే కలెక్టివ్ డెసిషన్, ఇండివిజువల్ డెసిషన్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయి ఇందులో, ఈవిడ ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా, ఆయనలో లేవని చెబుతున్నది. ఇప్పుడు ఎంతసేపు ఈవిడ ఏది చెబితే అదే చెబుతాడు, వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ఇండివిజువల్గా డెసిషన్స్ వాళ్ళు తీసుకునే పరిస్థితి కూడా ఈవిడికే ఉంది. నిజంగా ఈవిడ అవుట్ అయితేనే ఆట బాగుంటుందనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేసింది. ఎందుకంటే ఆ పృథ్వీ అండ్ ఏం పేరు నిఖిల్ వాళ్ళు కంప్లీట్గా
ఈమె ఆలోచనలతోనే ఆట ముందుకు పోతుంది. వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ లేదు, ఈవిడికి ఒక ఇండివిజువాలిటీ లేకుండా ఇలా అయిపోతూ ఉంటే వాళ్ళు కూడా అంటున్నది అదే. పోనీ ఈమెమైనా అందరూ ఆట గమనిస్తుందా, అందరితో మింగిల్ అవుతుందా, అతడు ఎవరితో మాట్లాడట్లేదంట, ఈమె అందరితో మింగిల్ అయిపోయిందా, అందరితో ఇంటరాక్ట్ అవుతుందా, అందరితో కలుస్తూ ఉందా? సో ఈవిడ చేయట్లా, ఆయన బ్రహ్మాండంగా అందరితో కలుస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ ఒక్క అమ్మాయితో తప్ప మిగతా అందరితో నిఖిల్తో ఉంది, పృథ్వీతో నిన్నటి వరకు ఫ్రెండ్షిప్ బ్రహ్మాండంగా ఉండేది వీళ్ళది. ఫస్ట్ వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అయ్యారు, అలాగే మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో నిన్న నైట్ వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటి, నిన్న పైకి ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో ఏమనింది ఈవిడ, ఆదిత్య నిన్న ఫస్ట్ ఈవిడ స్టార్ట్ చేసింది, ఆదిత్య గురించి నువ్వెందుకు ఇక్కడ మాట్లాడతావు అంటే అప్పుడు ఫస్ట్ అన్నాడు ఆయన నబీల్, మరి నువ్వెందుకు స్టార్టింగ్లో నా గురించి నువ్వెందుకు స్టాండ్ తీసుకున్నావని. అలాగే నిన్న కూడా ఏంటంటే విష్ణుప్రియ, సీత, నయనిక అందరూ కూడా ఆ ఇద్దరు ఎంతసేపు అబ్బా ఆ రూమ్లో కూర్చొని గంటలు గంటలు ఏం మాట్లాడతారు, అసలు గేమ్ ఆడడానికి వచ్చారా, వాళ్ళిద్దరూ ముగ్గురే కూర్చొని అలా మాట్లాడుకుని వచ్చారా, అసలు దేనికోసం వచ్చారు వీళ్ళకైనా అర్థమవుతుందా? అసలు సీత ఇంకో మాట కూడా అంటది, కళ్ళు ఏమైనా కాయలు కాసాయా, ఇంత సఫర్ అవుతుంటే మీరు ఎంతసేపు మీ ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే, మిగతా నీకు ప్లాన్ ఉంది, ప్లాన్లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం ఉండాలి ఏం అక్కర్లేదు, కనీసం ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉందా, అంతా ఫేక్ నాన్న అనుకుని వచ్చి మాట్లాడతారు తప్ప అంతా ఫేక్ అని వాళ్ళందరూ వాళ్ళ క్లాన్ అనుకుంటే వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటే పైకి సీత ఇంకో మాట కూడా అంటది ఇక్కడ, అభయ్ బహుశా వీళ్ళ వల్ల నెగిటివ్ అయిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఎంతసేపు అసలు గేమ్ ఆడడానికి వచ్చారా, దేనికి వచ్చారో వాళ్ళకు క్లారిటీ ఉందా, ఆ గంటలు గంటలు ఏం మాట్లాడతారని అనుకుంటున్న నేపథ్యంలో ఈమె ఆమెలో ఏవైతే క్వాలిటీస్ కనిపించట్లేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారో అవన్నీ నబీల్లో లేవని చెప్పడం చూస్తే విచిత్రంగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటి, ఎవరి గురించైనా మాట్లాడతాము, స్టాండ్ తీసుకుంటామని ఈవిడ స్టార్టింగ్లో చెప్పింది ఫస్ట్ వీక్, మీకు గుర్తుంటే. ఎవరు ఎందుకు తీసుకోకూడదు, ఎవరి గురించి ఎవరైనా స్టాండ్ తీసుకుంటారు, నాకు రాంగ్ అనిపిస్తే నేను మాట్లాడుతున్నాడు, నేను అదే చెప్పాడు ఆయన. అందుకోసం ఆదిత్య గురించి నువ్వెందుకు తీస్తావని అక్కడ సోనియా అంటే, మరి నువ్వెందుకు నా గురించి స్టాండ్ తీసుకున్నావు అంటే, మేడం గారు చెబుతారు పాటించరు, మేడం గారు మర్చిపోతారా ఏంటి అనేది చెప్పండి మీరు. ఫస్ట్ ఈవిడే కదా అనింది ఆ రోజు, ఎవరెవరి గురించైనా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా, ఇంట్లో రైట్ ఆర్ రాంగ్ ఉంటే ఎవరైనా మాట్లాడచ్చు, హక్కు ఉందంటే నేను సేమ్ ఆదిత్య విషయంలో కూడా ఆమె అస్సలు కనీసం మాట్లాడినవ్వకపోతే, ఆయన నామినేషన్స్ పాయింట్ చెబుతుంటే చెప్పనీయకపోతే అప్పుడు అన్నాడు, ఈమె వచ్చి చేసేటప్పుడు సేమ్ అదే అడిగితే, నువ్వెందుకు మరి నామినేషన్లో నువ్వెందుకు మరి ఆదిత్య నువ్వే నన్ను మాట్లాడనివ్వట్లేదని సోనియా అంటే అప్పుడు నబీల్ చెప్పాడు, మరి ఎందుకు ఆదిత్య గారి విషయంలో నువ్వు చేసింది అంటే. సో ఇది పాయింట్ అనమాట. ఇంకా ఏంటంటే అది నాకేమనిపించింది అంటే, ఈవిడ ఆట కేవలం నబీల్ తనతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు, తన గ్రూప్ మెంబర్ కావట్లేదు, మేకేలా ఉన్నాడు, ఆడుతున్నాడు, బయట హీరో అయితే అందుకే అయ్యాడు, ఎందుకంటే ఇండివిజువల్గా ఆడుకోవడం వల్ల. సో సోనియా ఏంటంటే ఏదైతే నీతి సూక్తి ముక్తావలు వల్లించిందో అదే ఆమె పాటించదు, ఆచరించదు, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ గేమ్ వద్దు అంది, ఆమె గ్రూప్ లీడర్ అయిపోయింది, ఫస్ట్ పాయింట్ నో డౌట్. అలాగే ఎవరి ఇష్యూలో ఎవరైనా స్టాండ్ తీసుకోవచ్చు అనింది. అలాగే మరి నిన్న ఆదిత్య గురించి మరి నువ్వు ఎందుకమ్మా మాట్లాడనివ్వలేదు అని అంటే, అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంది, నువ్వెందుకు ఆదిత్య గురించి పాయింట్ తీస్తావు, నీవిడే కదా అనింది. అలాగా అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన, నువ్వు ఆదిత్యను మాట్లాడనివ్వలేదు కదని. అలాగే మూడో పాయింట్ ఏంటి, ఫస్ట్ నామినేషన్లో అప్పుడు చీఫ్లుగా అక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా, ఎవరు నయనిక, యష్మి అండ్ నిఖిల్, వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు చీఫ్లుగా కూర్చొని ఇద్దరు పాయింట్స్ వినాలి. అప్పుడే నా నామినేషన్ నా ఇష్టం, మీరెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటారో, చీఫ్లు అయితే జోక్యం చేసుకోవాలి అనింది. మరి ఇక్కడేంటి, నిన్న పృథ్వీ నామినేషన్లో ఈవిడ దూరడం, ఈవిడ నామినేషన్లో పృథ్వీ దూరడం, అంటే అన్నీ చెప్పడానికే తప్ప ఆచరించడానికి ఉండదు. ఈ సూక్తి ముక్తావలు అయితే చెప్పడానికి తప్ప మేడం గారు ఆచరించడం అనేది ఆడియన్స్ ఫీలింగ్, నో డౌట్. అలాగే ఇంకోటి ఏంటంటే నబీల్కి ఫుల్ క్లారిటీ ఉంది, మొదటి రోజు రెచ్చగొట్టాలని చూస్తుంది, చూసుకో జాగ్రత్తని శేఖర భాష వీళ్ళందరూ చెబితే అప్పుడే అన్నాడు బేబక్కలు అయిపోతుంది జాగ్రత్త, ముందు రోజు అంతా ఇనిషియేట్ లేదన్నారు, తర్వాత ఏమో అథారిటీ వచ్చేసింది అన్నారు, ఆవిడలాగా ఉండకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, సో జాగ్రత్తగా ఆడుకో చూసుకో అని చెబితే, అన్న నాకు అర్థమైందన్నా, నేను సోలోగా ఆడతా, ఇండివిజువల్గా ఆడతాడు, అదే లెక్క ఈయనైతే ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అదే అంటాడు, అందరితో మింగిల్ అయితే ఉన్నాడు ఆయన, అందరితో ర్యాపో ఉంది. సో అందుకే అంటే నేను రైట్ ఆర్ రాంగ్ నేను చెబుతా అందరితో మింగిల్ అవుతున్నాడని చెప్పేసి. అయితే ఖచ్చితంగా నువ్వు రివెంజ్ కోసం చేసావు నేను నామినేషన్ అంటే ఎగ్జాక్ట్గా అదే పాయింట్. అలాగే ఇంకోటి ఏంటంటే హ్యూమన్ నేచర్, హ్యూమన్ బీయింగ్ అని ఏదేదో చెప్పేస్తుంది, ఏదేదో పోర్ట్రే చేస్తుందంటే ఎగ్జాక్ట్ కరెక్టే అది. కేవలం ఏంటంటే అందుకే అడుగుతాడు ఆయన, నీతో మాట్లాడట్లేదనా, నీతో మాత్రం మాట్లాడితే సరే, నీతో మాత్రమే మాట్లాడట్లేదు, అందుకోసం వేస్తున్నాం, అర్థమైంది లేదు, రిలీజ్ పాయింట్లు మాత్రమే, ఏదో ఒక మనిషిలో చెడు అంత చెడే ఉందన్నట్టు పోర్ట్రే చేస్తాను, హైలైట్ చేస్తుంటే ఎగ్జాక్ట్గా అదే. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ముగ్గురితో ఉండి గేమ్ ఆడాలనుకుంది కదా, అందువల్ల ఇప్పుడు అభయ్ కూడా ఎటు వెళ్ళిపోయాడు, ఇతను కూడా ఫస్ట్లో తన దోస్తుల్లో చేరతాడు, తన గ్రూప్లో మెంబర్ అవుతాడు అనుకుంటే అవ్వలేదు, ఇండివిజువల్గా ఉంటున్నాడు, అందుకోసం ఆ రివెంజ్ కోసం వచ్చి చేసినట్టు ఉంది తప్ప ఆవిడ చెప్పిన పాయింట్స్ లాజిక్స్ అయితే లేవు. అలాగే ఇంతకు ముందు డిస్కషన్లో కూడా చూసుకుంటే ఇక్కడ
ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియట్లేదు అని అనింది కదా, దానికి సంబంధం కూడా చూసుకుంటే ఆదిత్య ఈమె డిస్కషన్ చేస్తా సోనియా గారు మీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పాను, అలాగే నా పాయింట్స్ నేను చెప్పాను అని ఆయన ఎంత పద్ధతిగా అంటే నా పద్ధతి నా స్టైలు నా పాయింట్స్ మీకు సిల్లీ అనిపించింది నేను రియలైజ్ అవుతా మార్చుకుంటా నేను వచ్చే వారం ఉంటే నా మిస్టేక్స్ కరెక్ట్ చేస్తా, నేను ఒక స్టూడెంటే లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది ఎవరు పర్ఫెక్ట్ కాదు అవన్నీ చెబుతా ఉన్నాడు. ఓకే నా ఏజ్ రీత్యా నేను లీడర్షిప్ క్వాలిటీస్ పక్కన పెట్టండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓ మెచ్యూర్డ్ కాకపోవచ్చు నేను ఒక ఓల్డ్ పర్సన్ అయినంత మాత్రాన మెచ్యూరిటీ ఉండాలని లేదు కదా ఉండకపోవచ్చు అని ఆయన ఎదిగే కొద్దీ ఒదగాలన్నట్టుగా ఆ ఏజ్ అని లేకపోతే నాకు అన్నీ తెలుసని అలాంటి యాటిట్యూడ్ ఆ యారగెన్స్ ఏం లేకుండా ఎంత తగ్గి తలొగ్గి చెప్పాలన్నట్టుగా ఆయన చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సోనియా ఏమంటుందంటే మీరు ఒక వారం ఉండొచ్చు 2 వారాలు ఉండొచ్చు అంటే పక్క ఫిక్స్ ఈ వారం వెళ్ళిపోతాడని లెక్క ఉంది, ఈ వారం ఉండొచ్చు 2 వారాలు ఉండొచ్చు కానీ నేను నేర్చుకోవడానికి ఏదైనా నేర్చుకుంటా మీరు చెప్పండి మీకు టైం ఇస్తాను అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద పదం వాడిందండి. మైకులు వేసుకోవాలి అలాంటి చిన్న చిన్న చెప్పకండి, మీరు ఒక వారం ఉన్నా నెల ఉన్నా సరే నేను నేర్చుకోవడానికి రెడీ, కాకపోతే మీరు చూడకపోతే చూడలేదని చెప్పండి, మాట్లాడకూడదు మీరు గ్రహించుకోలేదు నన్ను అనవసరంగా నామినేట్ చేశారు మైక్ వేసుకోలేదు ఎవరినో కరెక్ట్ చేయలేదు నాకు చెప్పడం ఏంటి బ్రోటల్ అదనింది. బ్రోటలా అది ఆ పదానికి అర్థం ఏంటి క్రూరమైన అత్యంత క్రూరమైన ఇలా మాట్లాడు బ్రోటల్ మడరేట్ అంటే వాడతారు కదా అలా బ్రోటల్ అంట అది అంత క్రూరమైన పాయింట్ చెప్పడమా. బిగ్ బాస్ హౌస్లో మైక్ వేసుకోకపోవడం అనేది పెద్ద పాయింట్, అలాగే ఒకరిని కరెక్ట్ చేయలేదు ఆయన అంత అగ్రెసివ్ వెళ్ళిపోయేటప్పుడు మీ మధ్య ఒక మదరు సిస్టరు బ్రదరు ఇలాంటి బాండింగ్ ఉండేటప్పుడు ఫిమేల్గా మీరు జనరల్గా ఆడవాళ్ళు ఎక్కడైనా కొద్దిగా ఎవరైనా ఫ్యామిలీ అలాంటి రిలేషన్ ఒక అన్న తమ్ముడు అక్క తమ్ముడు ఇలాంటి గొడవలు అయ్యేటప్పుడు ఆపుతారు, మీరు అలాంటి బాండింగ్ ఆల్రెడీ ఏర్పడింది కనుక అతను అగ్రెసివ్నెస్తో ముందుకు వస్తూ ఉంటే మీరు ఎందుకు ఆపలేదు అని చెప్పాడు. అలా చెప్పడం అంట ఎవరినో కరెక్ట్ చేయలేదని నాకు చెప్పడం నిజంగా బ్రోటల్ అనేసి ఇంత పెద్ద పదం వాడింది అది బ్రోటలా అంత క్రూరమైన మాట అది ఆయన చెప్పింది. సో మీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని చెబుతుంది, ఆయన ఏమో తగ్గి చెబుతూ ఉంటే ఈవిడ ఎట్టా చెప్పింది అంటే ఇతను కూడా వీళ్ళ గ్రూపులో చేరిపోవాలా. అలా ఆయన చెప్పినవి కనీసం ఆయన మైక్ వేయలేదు 100% బిగ్ బాస్ హౌస్లో మైకే ప్రయారిటీ, బిగ్ బాసే మాటికి హెచ్చరిస్తూ ఉంటాడు మైక్ వేయలేదని వ్యాలిడ్ పాయింట్. అలాగే అతను అలా అంత అగ్రెసివ్ అయ్యేటప్పుడు కంట్రోల్ చేయాలి కదా అనేది కూడా వ్యాలిడ్ పాయింట్. ఆయన ఆ పాయింట్స్ చెప్పాడు ఇప్పుడు కనీసం ఆ పాయింట్స్ అయినా చెప్పిందా అసలు మీకు పాయింట్సే లేవు అని చెప్పి మళ్ళీ మీరేమో చూడకపోతే మాట్లాడకూడదు మీకు గ్రహించే శక్తి లేదు ఇవన్నీ చెప్పడం చూస్తే ఈ వారం అస్సాం టికెట్ ఈమెకా లేకపోతే పృథ్వీకి కన్ఫర్మ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది డౌట్లే. ఆయనే తనడు ఇంకా చెప్పండి నేర్చుకుంటా ఏం తెలుసుకోవాలన్నా సరే ఈవిడికైతే అది చెప్పే ఫస్ట్ ఇవి నేర్చుకోవాల్సిందంటే అవతల వారు చెప్పేది ఓపికగా వినడం ఆ తర్వాత పొలైట్గా ఆన్సర్ చేయడం. బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఈ రెండు ఇంపార్టెంట్, అవతల వాడు చెప్పేటప్పుడు మనం వినాలి, రెండోది మనం చెప్పాల్సి వచ్చేటప్పుడు కొద్దిగా అగ్రెసివ్నెస్ యాటిట్యూడ్ యారగన్సీ ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళనంత పొలైట్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చెప్పాలి. బట్ ఈవిడ ఇక్కడ ఇతనికి కానీ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నబీల్ నువ్వెవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పడం చూస్తే ఖచ్చితంగా రివెంజ్ అంతకుమించి ఇంకేం లే. అందుకంటది ఆయన ఇంకా చెప్పండి అంటే మీరు ఇందుకేదో ప్రూవ్ చేద్దాం అనుకున్నారు కదా ఏం చేయాలో చెప్పండి అంటే ఇద్దరికి నామినేషన్ చేయలేదు మీరు ఎందుకంటే ఆ పాయింట్ అడిగాడు మీరు ఒక సైడే చూస్తే రెండో వైపు చూడలేదు అడిగా. అలాగే తర్వాత ఈ టాస్క్ సందర్భంగా కూడా సోనియా వచ్చి చక్కగా ఆడు అసలు ఫిజికల్గా వీక్ అని మణికంఠ కంటే ఆయన ఫీల్ అయ్యాడు. తర్వాత నేను మజాక్ అన్నాడు అన్నట్టు చెప్పినా సరే ఎవరు నాకు నేను ఫిజికల్గా వీక్ అని ఒప్పుకొని ఇంకోసారి అనొద్దు నేను అసలు పదం తీసుకోను ఎవరు ఇండివిజువల్గా ఎక్కువ గుడ్లు తెచ్చారు లెక్క చూసుకున్నాడు ఆయన నో డౌట్ ఆయన ఏదో వీక్గా సన్నగా ఉన్నాడని అనేస్తున్నాడు తప్ప ఫిజికల్గా ఆయన వీక్ కాదు మ్యాక్సిమం 100% ఇస్తున్నాడు వాళ్ళ క్లాన్లో ఎక్కువ గుడ్లు కూడా సంపాదించింది కూడా ఆయనే. అలాగే తర్వాత ప్రేరణ నబీల్ కూడా ఒక డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ ఒపీనియన్ చెప్పదామే నబీల్ అంటాడు 5గురిలోనే ఆవిడ మాట్లాడదు క్లాన్ మెంబర్గా కనీసం ఒపీనియన్ షేర్ చేసుకోవాలి కదా నీ ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా తీసుకోకుండా మాట్లాడితే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటప్పుడు నీకు క్లాన్ చీఫ్ ఉండేటప్పుడు ఆయనకు కుడిభుజం లాగా నోట్లో నాలుకలాగా మనిషికి వెన్నుపోసలాగా ఉండాలి కదా నువ్వు స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వాలి కదా సలహాలు సూచనలు సంప్రదింపులు చేయాలి కదా ఏ రోజు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు కదా ఈవిడ మరి మాట్లాడుతూ నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో లేవు అనేటప్పుడు అవి లేవు అదే విషయం వీళ్ళు మాట్లాడతారు 5గురిలోనే మాట్లాడినప్పుడు నబీల్ అక్కడ అదే చెబుతాడు 5గురిలోనే మాట్లాడినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ నాకు కూడా అనిపిస్తుంది గమనిస్తా రివ్యూగా ఇప్పుడు 11 మందిలో ఎట్లా మాట్లాడుతుంది అంటే ప్రేరణ ఇక్కడ అంటది లేదు కావాలని 5గురిలో మాట్లాడదు నాకెందుకు అవసరం నాకేం అవసరం అన్నట్టు చూస్తుంది కానీ 11 మందిలో అయితే మాత్రం మాట్లాడుతుంది కానీ ఆవిడకి ఏంటంటే ఆటలో కాన్ఫిడెన్స్ ఉండదు ఆటలో లేకపోయినా మాటల మీద మాత్రం చాలా కాన్ఫిడెన్స్ హౌస్లో అందరికన్నా నేనే బెస్ట్ అని ఫీల్ అవుతుంది ఈమెకి చీఫ్ వస్తే బాబోయ్ ఆ మెంటాలిటీ నా వల్ల కాదు ఇంకా నాకు వద్దు నేను భరించలేను అని ఆవిడ చెప్తుంది నబీల్ కూడా అంటాడు అవునవును హౌస్లో అందరికంటే నేనే బెస్ట్ అన్న ఫీల్లో ఉంటుందని అది కరెక్టే ఆవిడ ఎంతసేపు ఇప్పుడు నేను అందుకు చెప్పినట్టుగా క్లాన్లో మెంబర్గా ఏ రోజు కూడా ఒక ఇనిషియేట్ కానీ మన క్లాన్ కోసం మనం టీమ్ ఎఫర్ట్స్ అన్నీ పెడదాం ఇలా స్ట్రాంగ్గా వెళ్దామని తీసుకోకుండా
మరి అవతల వాళ్ళలో లీడర్షిప్ లేదు, అవి లేవు, ఇనిషియేషన్ లేదంటే మరి వాళ్ళందరూ ఆ పాయింట్స్ చెబుతా ఉన్నారు. సో ఆవిడలో లేని విషయాలే అవతల వాళ్ళలో లేవని చెప్పడం గొప్ప విషయం, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనమాట. ఇది సినిమా అల్లు అర్జున్ సినిమాలో చెప్తారు కదా, సినిమా పేరేంటబ్బా అది, అలవైకుంఠపురంలో అంటాడు కదా, సార్ మీరు గ్రేట్ సార్, మీలో లేనివి క్వాలిటీస్ అవతల వాళ్ళకి చెప్తారు, సో ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అన్నట్టుగా ఇలా అనిపించింది. అలాగే ప్రేరణ అంటది, పృథ్వీ ఎప్పుడు దేనికైనా ఇనిషియేటివ్ తీసుకోవడం ఆయన కూడా చూడలేదంటే అగ్రెసివ్ ఓకే, రూల్ బ్రేక్ ఓకే, మంచిగా చెబితే వింటాడు అంటాడు, కానీ వాడు ఎప్పుడైనా ఇనిషియేటివ్ తీసుకున్నాడా, ఎవరికైనా చెప్పాడా, చెప్పింది లేదు కదా, ఆయన కూడా వేస్ట్ అని చెబుతుంది, అది కూడా కరెక్టే. అయితే పృథ్వీని ఇక్కడ నైనిక లేపేస్తుంది. మనకు ప్రోమోలో ఏంటంటే నైనిక వచ్చి విష్ణుప్రియ బొమ్మ ఏమో పగలగొట్టినట్టు చూపించారు, కానీ లైవ్లో అయితే అది ఫేకు, ఖచ్చితంగా అది కాదు. 100% అంటే పృథ్వీ బొమ్మ ఏమో నైనిక వచ్చి పగలగొట్టేస్తుంది. పగలగొట్టేసిన తర్వాత మళ్ళీ యష్మి వీళ్ళందరూ ఫీల్ అవుతారు, అరే ఏంటి మనం అనుకున్నది ఏంటి, మన ప్లాన్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, పృథ్వీని పగలగొట్టకుండా ఉంచాలి, వాడిని ఫైనల్గా మన క్లాన్కి తెచ్చుకుందాం, మన క్లాన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తెచ్చుకుందాం అని ప్లాన్ చేస్తే ఎలా అయిపోయింది ఏంటి, యష్మి వాళ్ళందరూ ఫీల్ అవుతారు అనమాట. సో మనకి ఫస్ట్ ప్రోమోలో గట్ట నైనిక వచ్చి విష్ణుని పగలగొట్టినట్టుగా మనకు చూపించి ఎడిటర్ తాలూకు మ్యాజిక్లు జిమ్మిక్లు మిక్సింగ్లు అని చేస్తారు. ఇదైతే క్లారిటీ, నైనిక వచ్చి ఆయనది అయితే పగలగొడితే దానికి హట్ అవుతారు, మనం ఎలాగ అనుకున్నాం కదా అలాగే అనుకున్నాం కదా, మొత్తానికి వేరే క్లాన్స్ చీఫ్స్ ఏదైతే జరిగింది. అలాగే నబీల్ ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఆయనకి, నిజంగా పృథ్వీకి. అలాగే సోనియా నామినేషన్లో అయినా సరే ఆయన దూరాల్సిన పని లేదు, పృథ్వీ గురించి మాట్లాడతారు ప్రేరణ వీళ్ళు, అతనికి ఇనిషియేట్ లేదన్నప్పుడు ఇలాగ మాట్లాడతారు. ఆయనకి అసలు నామినేషన్లో సోనియా విషయంలో ఆయన దూరాల్సిన పని అంటే ఎక్కడ దూరాలో ఎక్కడ దూరకూడదో తెలియట్లా, అనవసరంగా దూరుతున్నాడు అని నేను చెబుతా, లీడర్షిప్ క్వాలిటీస్ లేనే లేవు ఆయనకి, అదే విషయం చెబుతా, నాకు వచ్చే నామినేషన్ కావచ్చు ఇప్పుడుగా నేను చెబుతాను. బట్ ఆ అవకాశం లేకుండా నైనిక వచ్చి ఆ బొమ్మ సుత్తి తెచ్చి ఆయన బొమ్మ అయితే పగలగొట్టేసింది. అలాగే నెక్స్ట్ వన్ ఆదిత్య పృథ్వీకి సుత్తిస్తాడు, ఆయన వచ్చి మనకంట బొమ్మ అయితే లేపేస్తుంది. సో మొత్తానికి వీళ్ళకి ఎలా ఒకరు లేపుకుంటూ పోయినారు. సీత వచ్చి మన లాస్ట్లో నైనిక బొమ్మ కూడా లేపేస్తుంది. ఇవి దీనికి సంబంధించి మరి మీకేమనిపిస్తుంది, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓవరాల్గా ఎవరి ఆట ఎలా ఉందనిపిస్తుందో ఈ లైవ్ చూసినా, ఎపిసోడ్ చూసినా, ప్రోమో చూసినా కామెంట్ అయితే చేయండి.